భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లాలో భర్త నిరసనకు దిగాడు. 4 నెలల క్రితం ఓ యువతితో ప్రశాంత్కు పెళ్లైంది. అయితే వరుసకు బావయ్యే లింబాద్రితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని ప్రశాంత్ ఆరోపించాడు. ఆర్మూర్లో ఉంటున్న ప్రశాంత్ నిజామాబాద్లోని లింబాద్రి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. సొసైటీ ఉన్న అన్ని ఉన్నాయి, చూసేటోళ్ళు ఉన్నారు. నువ్వు నాకు ఎట్లా తల్లి అవుతావు? నా తల్లి నేనేం తిట్టిండో అన్ని ఉన్నాయి, చదువుకోరు ఇన్ని ఉన్నాయి. ఓలకు పెట్టిన వాళ్ళని అడుగుర్రి. నా తల్లి నన్నే నేను తీసుకొని వచ్చిన. ఏంటి నా భార్య ఏంది? ఏం అడుగుతాను? నా తల్లి నా భార్యని అడుగుతాడో? నాది తప్పు ఉంటే కొట్టుర్రి, రాస్తా ఇడుగు. నా తప్పు ఉంటే నాకు కొట్టుర్రి అని శిక్షించుర్రి. ఇదేంటి? నేను అనలేను. నా పిల్లలు ఉంచుకున్నాడు, ఈడున్నాడు కదా. చెప్పు తీసుకొచ్చి కొడితే కొట్టుర్రి, భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లాలో భర్త నిరసనకు దిగాడు. 4 నెలల క్రితం ఓ యువతితో ప్రశాంత్కు పెళ్లైంది. అయితే వరుసకు బావయ్యే లింబాద్రితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని ప్రశాంత్ ఆరోపించాడు. ఆర్మూర్లో ఉంటున్న ప్రశాంత్ నిజామాబాద్లోని లింబాద్రి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. నువ్వు నాకు ఎట్లా తల్లి అవుతావు? నా తల్లి నేనేం తిట్టిండో అన్ని ఉన్నాయి, చదువుకోరు ఇన్ని ఉన్నాయి. ఓలకు పెట్టిన వాళ్ళని అడుగుర్రి. నా తల్లి నన్నే నేను తీసుకొని వచ్చిన. ఏంటి? నా భార్య ఏంది? ఏం అడుగుతాను? నా తల్లి నా భార్యని అడుగుతాడో? నాది తప్పు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, శ్రీనివాస్, తన భార్య వైఖరికి తీవ్ర ఆవేదనకు గురైన వ్యక్తి ఏకంగా ఆమె ఇంటి ముందే ధర్నాకు దిగాడు. ఈ సంఘటన ఇటు నిజామాబాద్ అలాగే ఆ అమ్మాయికి సంబంధించిన కుటుంబాల్లో కూడా కలకలం రేపింది. కొడిప్యాక గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తికి గత 4 నెలల క్రితం పొరుట్లకు చెందిన సంయుక్తతో వివాహమైంది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే సంయుక్త ప్రవర్తనపై అనుమానం రావడంతో ప్రశాంత్ ఆరా తీశాడు. ఈ సందర్భంలోనే ఆమెకు స్వయాన వరుసకు బావ అయిన లింబాద్రి అనే వ్యక్తితో వివాహిత సంబంధం ఉంది. వారికి పెళ్లికి ముందు నుంచి కూడా వారి మధ్య ఈ అన్యోన్యత కొనసాగినట్లుగా తెలుస్తుంది. అంటే వారి మధ్య ఉన్న సంబంధాన్ని పెళ్లైన కొద్ది రోజులకి గుర్తించిన ప్రశాంత్ కుటుంబంలో చర్చకు లేవనెత్తాడు. ఆ అమ్మాయి ప్రవర్తన మార్చుకోవాలి లేదా తన బావతో దూరంగా ఉండాలి అనే విషయంలో వారి మధ్య చర్చలు కూడా జరిగాయి. అయితే అప్పటికే ఆమె ప్రవర్తన మార్చుకోకపోగా స్వయాన బావతోనే ఆమె సంబంధాన్ని కొనసాగించిన సంఘటనలు, ఆ విషయాలపై ప్రశాంత్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. పోలీసుల నుంచి కూడా సరైన స్పందన రాకపోవడంతో ఆయన ఏకంగా ఈరోజు ఆ వరుసకు బావయ్య లింబాద్రి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. ఇంటి ముందు ఏకంగా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆ ఫ్లెక్సీలో రాశాడు. అంటే తన భార్య బావతో చేసిన చాటింగ్లు అలాగే ఫోన్ కాల్స్ కి సంబంధించిన వివరాలు కూడా అందులో మెన్షన్ చేశాడు. వీటన్నిటి విషయంలో పోలీసులను ఆశ్రయించినా తనకు న్యాయం జరగడం లేదు. పైగా తనను తన కుటుంబ సభ్యులపైనే పరుష పదజాలంతో వేధిస్తున్నారని ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనికి సంబంధించి మహిళా సంఘాలు కానీ పోలీసులు కానీ తనకు న్యాయం చేయాలి. సాధారణంగా భార్య చేతిలో భర్త ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో తనకు అన్యాయం జరుగుతుంది. ఈ మహిళా సంఘాలు కానీ పోలీసులు కానీ తనకు న్యాయం చేయాలని చెప్పి ప్రశాంత్ డిమాండ్ చేస్తున్నాడు. ఈ సందర్భంలోనే ఇంటి ముందు కూర్చున్న సమయంలో కూడా లింబాద్రి కుటుంబ సభ్యులకు ప్రశాంత్ మధ్య జరిగింది. అంటే ఆమె ప్రవర్తన విషయంలో మొదటి నుంచి అనుమానం ఉన్న సందర్భాన్ని ప్రస్తావించినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయడం లేదు. పైగా ఆ మహిళకే సపోర్ట్ చేస్తున్నారనే విషయంలో ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రైట్ శ్రీపతి, థ్యాంక్ యూ.